శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయం నందు నిత్యము కూడా ఆరాధన చేస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. అదేవిధంగా నిత్యము కూడా మనం భక్తి శ్రద్ధలతో ఉంటాం. భక్తి శ్రద్ధలు అంటే మనం గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, వచ్చేయడం, అదే కాకుండా నిత్యము కూడా ఒక 20 నిమిషాలు, అరగంట ఏదో ఒక గ్రంథం చదవాలి. అంటే భగవద్గీత, శివపురాణము, అదేవిధంగా ఏదో ఒక గ్రంథాన్ని మాత్రం చదవాలి. అలా చదివినప్పుడు మనకి చాలా విషయాలు తెలుస్తాయి. మనం నిత్యము కూడా ఏదో విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలా గ్రంథాలు చదవడంలో మనం ఆలోచించే ప్రతి విషయం కూడా దానికి సమాధానం ఆ గ్రంథాల్లో ఉంటాయి. ఎందుకంటే వేదాల యొక్క పూర్తి వివరాలు మనకు తెలియవు, కానీ ఈ గ్రంథాలు చదవడం వలన అందులో ఉన్న విపులంగా తెలియజేయబడిన విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అదేవిధంగా మనము కార్తీక మాసం వచ్చినప్పుడు శివపురాణం, అదేవిధంగా ఒక్కొక్క నెలలో ఒక్కో విధంగా పండుగలు వస్తుంటాయి. ఆ పండుగల గురించి దాని యొక్క చరిత్ర తెలిసిన పుస్తకాలు, అలా ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకుని చదివితే చాలా మంచిది. అదేవిధంగా నిత్యము కూడా మన ఇంటిలో ఉన్నటువంటి పూజా గదిలో ఏదో ఒక గ్రంథం ఉండాలి. అది శివపురాణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, ఏదో ఒక గ్రంథం అనేది మాత్రం మన ఇంట్లో ఉండాలి. అలా గ్రంథం ఉన్నప్పుడు డైలీ ప్రతిరోజు ఎంతో కొంత చదివే అవకాశం ఉంది. అలా గ్రంథమే లేకపోతే ఏం చదువుతాం? కనుక ఏదో ఒక గ్రంథం ఉండాలి. ఆ గ్రంథం అయిపోయాక ఇంకో గ్రంథం తెచ్చుకుంటాం. ఆ విధంగా ప్రతినిత్యము కూడా ఈ కావ్యాలు ఉన్నవి, ఈ దేవతలకు సంబంధించిన పురాణాలకు సంబంధించిన గ్రంథాలు పఠించడం వలన మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి, పాపాలు తొలగుతాయి, పుణ్యం పెరుగుతుంది, దైవారాధన పెరుగుతుంది, ఏ దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలనేది తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అదేవిధంగా మనము సంవత్సరంలో ఒక్కరోజైనా శ్రీకాళహస్తి వెళ్ళడం అనేది చాలా మంచిది. ఎందుకంటే గ్రహణం సమయాల్లో కూడా తలుపులు తీసే దేవాలయం అదే కనుక, దోషాలు తొలగించే దేవాలయం అదే కనుక ఒక్కసారైనా మనం దర్శించుకోవడం వలన మన యొక్క దోషాలు పోతాయి. అదేవిధంగా మనము నిత్యము కూడా వినాయకుడిని ఆరాధించాలి. ఎందుకంటే ప్రథమ గణాధిపతి. ఏ పూజ చేయాలన్నా మొదట వినాయకుడినే పూజ చేస్తాం కనుక నిత్యము కూడా వినాయకుని యొక్క అష్టోత్తరము, సహస్రము చదువుకోవడం వలన చాలా మంచిది. ఏ విఘ్నాలు లేకుండా మన పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. కనుక మనం చేసే ప్రతి పనిలోనూ కూడా దైవాన్ని ఆరాధించే మొదలుపెట్టాలి. అప్పుడు మనం దైవపరంగా వెళ్తూ ఉంటాం కనుక సమస్యలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా
పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఏ పూజలు ఉంటాయనేది మనకు తెలియదు కనుక అవి తెలుసుకోవాలి. తిరుపతి వెళ్తే ఎన్నో రకాల సేవలు ఉంటాయి. ఒక్కో సేవ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అవన్నీ కూడా మనం తెలుసుకోవడం వలన ఏ సేవ చేసుకుంటే ఏ విధంగా పుణ్యం కలుగుతుంది అనేది అందులో వివరించి ఉంటుంది కనుక దానికి అనుగుణంగా మనం ఆ సేవ చేసుకోవడం వలన మనకు చాలా మంచిది. అది ఓం తత్వ బ్రహ్మాత్మ.